నమస్కారం. ఈరోజు మనం హృదయాన్ని హత్తుకునే ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. అదే అమ్మ ఒడిలో ప్రేమ. భర్తను కోల్పోయిన సీతమ్మ అనే ఒక ఒంటరి తల్లి, ఆమె కొడుకు కార్తీక్, వీరిద్దరి మధ్య ఉన్న ఒక లోతైన భావోద్వేగ ప్రయాణమిది. నిజం చెప్పాలంటే ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మాతృప్రేమ ఎంత స్వచ్ఛంగా, ఎంత నిస్వార్థంగా ఉంటుందో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ. అసలీ ప్రయాణంలో ఏముందో, ఒక తల్లి తన బిడ్డ సంతోషం కోసం ఎంత దూరం వెడుతుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ కథ మొత్తం ఒకే ఒక బలమైన పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అదేంటంటే, ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు వెలగట్టలేము. వినడానికిది చాలా సాధారణమైన మాటలా అనిపించొచ్చు, కాని దీని లోతు చాలా ఎక్కువ. కేవలం ఒక చిన్న కోరిక, ఆ కోరికను తీర్చడానికి ఒక తల్లి తన ప్రాణాలను సైతం ఎలా పణంగా పెడుతుందో మనం ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. ఇది నేరుగా మనల్ని ఆ నిస్వార్థమైన త్యాగం యొక్క మూలంలోకి తీసుకెళ్తుంది. ముందుగా మనం సీతమ్మ రోజువారీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఆమె జీవితం ఎలా ఉంటుందంటే, ప్రతిరోజూ ఉదయం కోడి కూయకు ముందే నిద్రలేచి పొలాల్లోకి వెళ్ళిపోతోంది. అక్కడ కష్టం పూర్తవ్వగానే మళ్లీ ఇతరుల ఇళ్లల్లో పనులు చేస్తోంది. ఇదంతా ఎందుకో తెలుసా? తండ్రి లేని తన కొడుకు కార్తీక్ బాగా చదువుకుని ప్రయోజకుడు కావాలని ఒకే ఒక కల కోసం. ఆ కల ముందు ఆమె పడే అంతులేని అలసట అంతా చిన్నబోతోంది. ఇలా సాగిపోతున్న వాళ్ల జీవితంలో ఒక వర్షపు రోజున ఒక సంఘటన జరిగింది. చిన్నవాడైన కార్తీక్ స్కూల్లో తన స్నేహితుడు వేసుకున్న కొత్త అమెరికా షూస్ చూశాడు. ఇకంతే. తన పాత చెప్పులు చూసుకుని వాడికి చాలా బాధ, అసూయ కలిగాయి. ఇంటికి రాగానే కస్సుమంటూ, అమ్మా, నాకు కొత్త షూస్ కావాలి, ఎప్పుడు ఈ పాతవే వేసుకుంటున్నాను, నువ్వేం చెయ్యలేవా అని చాలా కోపంగా అడిగేశాడు. ఆ చిన్నారికి తన తల్లి పడుతున్న కష్టమేదీ తెలియదు. కాని వాడి మాటలు ఆమె గుండెను ఎంతలా ముక్కలు చేశాయో వాడికి అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఆ రాత్రి సీతమ్మ పరిస్థితిని ఊహించుకుందాం. కార్తీక్ నిద్రపోయాడు కాని ఆమెకు నిద్ర పట్టలేదు. ఇంట్లో ఉన్న ఆ చిన్న ఇనప పెట్టె తెరిచి చూస్తే అందులో కొన్ని చిల్లర నాణాలు మాత్రమే ఉన్నాయి. అప్పుడామె, కనీసం నా బిడ్డ చిన్న కోరిక కూడా తీర్చలేకపోతున్నానా దేవుడా అని సైలెంట్గా కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆ పరిస్థితిని తలుచుకుంటేనే మనకు మనసు బరువెక్కుతుంది కదా. తన దగ్గర డబ్బులు లేవు, కాని కొడుకు కోరిక తీర్చాలి. అప్పుడు సీతమ్మ తీసుకున్న నిర్ణయం చూస్తే ఆవిడ త్యాగానికి మనం చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. తన మెడలో ఉన్న పవిత్రమైన మంగళసూత్రం నుంచి ఖచ్చితంగా ఒకే ఒక్క బంగారు ముత్యాన్ని తీసి దుకాణంలో అమ్మేసింది. తన ప్రాణప్రదమైన మంగళసూత్రాన్ని కూడా లెక్కచేయని ఆ ప్రేమ ముందు నిజంగా ఏదీ సాటిరాదు. ఇప్పుడు మనం ఒక్కసారి ఇక్కడ ఉన్న ఈ రెండు విభిన్నమైన పరిస్థితుల్ని గమనిద్దాం. ఒకవైపు చూస్తే కొత్త షూస్ చూడగానే ఆనందంతో గంతేస్తూ తల్లిని హత్తుకున్న అమాయకపు కొడుకు. ఇంకోవైపు ఆ షూస్ ఇస్తున్నప్పుడు వణుకుతున్న సీతమ్మ చేతులు, ఆకలితో మాడిపోతున్న కడుపు, మంగళసూత్రానికి లోపించిన ఆ ముత్యం. తల్లి అనుభవిస్తున్న ఈ నిశ్శబ్దమైన, బరువైన వాస్తవం ఆ బిడ్డకు ఏమాత్రం తెలీదు. ఆమె నిస్వార్థమైన ప్రేమ వెనుక ఉన్న ఒక గుండెను పిండేసే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క అంకె చూస్తే చాలు, 0. అవును, ఆ రోజు కార్తీక్కి ఆ కొత్త షూస్ తీసుకురావడానికి సీతమ్మ తిన్న భోజనాల సంఖ్య 0. కొడుకు సంతోషం ముందు తన ఆకలి కూడా ఆమెకొక లెక్కలా అనిపించలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ కథలో ఒక పెద్ద మలుపు వస్తుంది. పక్కింటి ఆవిడ వచ్చి సీతమ్మతో, ఏందమ్మా సీత, ఆ మంగళసూత్రం ముత్యం కూడా అమ్మేశావటగా అని అడిగినప్పుడు అనుకోకుండా కార్తీక మాటలు వినేస్తాడు. అప్పుడు సీతమ్మ చాలా తేలిగ్గా చిరునవ్వుతో, పర్లేదక్కా, నా కొడుకు నవ్వితే చాలు అనంటుంది. ఒక్కసారి ఆలోచించండి. తన సర్వస్వం కోల్పోయినా సరే కొడుకు ముఖంలో ఆ చిరునవ్వే ఆమెకు ప్రపంచం. ఆ మాటలు విన్న వెంటనే కార్తీక్ మైండ్ శూన్యమైపోయింది. తన సంతోషం కోసం తన తల్లి పస్తులుందని, ఏకంగా తన మంగళసూత్రాన్ని సైతం తాకట్టు పెట్టిందని తెలుసుకున్న ఆ కొడుకు ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చాడు. ఆ నిజం తాలూకు బరువును భరించలేక తన గదిలోకి వెళ్ళి ఏడ్చేశాడు. ఆ రాత్రంతా అతనికి కంటిమీద కునుకులేదు. ఆ భావోద్వేగమంతా మరుసటి రోజు స్కూల్లో జరిగిన మదర్స్ డే కార్యక్రమంలో బయటపడింది. ఆ నిశ్శబ్దమైన హాల్లో అందరి ముందు స్టేజ్ మీదకు వెళ్లిన కార్తీక్ కన్నీళ్లు ఆపుకుంటూ, నా అమ్మ పెద్ద చదువులు చదవలేదు, కాని ప్రేమ అంటే ఏమిటో నాకు నేర్పింది అన్నాడు. తాను అడిగిన కొత్త షూస్ కోసం తన తల్లి పస్తులుండి పడిన కష్టాన్ని అందరి ముందు ధైర్యంగా ఒప్పుకున్నాడు. స్టేజ్ దిగి ఏడుస్తూ వచ్చిన కొడుకుని చూసి సీతమ్మ ఏమైనా కోపడిందా? అస్సలు లేదు. బదులుగా తన కొడుకు కన్నీళ్లు తుడుచుకుంటూ,
తల్లికి పిల్లల మీద కోపం ఉండదు బాబూ అని గుండెలకు హత్తుకుంది. దీన్ని బట్టి చూస్తే మాతృప్రేమకు ఎలాంటి హద్దులుండవు అని స్పష్టంగా అర్థమవుతుంది. క్షమించడమనేది తల్లి ప్రేమలో సహజంగా వచ్చే ఒక గొప్ప లక్షణం. ఆ కన్నీటి సభ తర్వాత కార్తిక్ తన భవిష్యత్తులోకి అడుగుపెడుతున్నప్పుడు మనకొక బలమైన ప్రశ్న రాకమానదు. అసలు వెలకట్టలేని ఇలాంటి త్యాగానికి మనం ఎలా రుణం తీర్చుకోగలం? ఆ రోజు కార్తిక్ తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది. ఇక్కడ జరిగిన పరిణామాలను గమనిస్తే సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్ననాటి రియలైజేషన్ అతనిలో ఒక కసిని పెంచింది. ఆ రోజు తాను చేసుకున్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో ఏళ్లుగా విపరీతంగా కష్టపడ్డాడో చదివాడు. చివరకు ఒక విజయవంతమైన డాక్టర్గా మారి ఒక పెద్ద కారులో తన సొంత ఊరికి తిరిగి వచ్చాడు. ఊరంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఊళ్ళో జనమంతా చుట్టుముట్టినా సరే డాక్టర్ కార్తిక్ అవేమీ పట్టించుకోకుండా నేరుగా తన తల్లి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది కేవలం నీ త్యాగాల వల్లే అమ్మా అని చెబుతూ ఒక కొత్త బంగారు మంగళసూత్రాన్ని తీసుకువెళ్లి అత్యంత భక్తి గౌరవాలతో తన తల్లి పాదాల దగ్గర ఉంచాడు. మనసును కరిగించే అత్యంత భావోద్వేగమైన ఘట్టమిది. కాని కళ్లలో ఆనందభాష్పాలతో సీతమ్మ ఇచ్చిన సమాధానం మనల్ని మళ్లీ లోతుగా ఆలోచించేలా చేస్తుంది. నాకు ఇవేమీ అవసరం లేదు బాబూ, నువ్వొక మంచి మనిషిగా ఉంటే చాలు అని ఆమె చెబుతుంది. ఇది అక్షర సత్యం కదా. ఒక తల్లి కోరుకునే అతిపెద్ద బహుమతి ఎప్పుడూ కూడా భౌతిక సంపద కాదు, తాను పెంచిన బిడ్డ యొక్క గొప్ప వ్యక్తిత్వం. ముగింపుగా ఈ హృద్యమైన ప్రయాణం మనల్ని ఒక బలమైన సత్యం ముందు నిలబెడుతుంది. తల్లి ప్రేమ 100% నిస్వార్థమైనది. ఆ నిశ్శబ్ద త్యాగాలను గుర్తించి వారిని ప్రేమతో గౌరవించడమే మన జీవితంలో మనం చెయ్యాల్సిన అతిపెద్ద బాధ్యత. ఇప్పుడొకసారి ఆలోచించండి, ఆ నిస్వార్థమైన ప్రేమకు మనమిస్తున్న అసలైన బహుమతి ఏంటి? మనం నిజంగా వాళ్ళు గర్వపడేలా ఒక మంచి మనిషిగా ఎదుగుతున్నామా? ఈ ప్రశ్నను మనందరం మనకు మనం వేసుకుని ఆలోచించాలి.